ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని జగన్. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికన్ అన్న జర పాతపడ్డది, కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది, గలకలకలకలలాడుతుంది. మనము 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలల జూలై నెలల నిండు కుండ లెక్క గలగలలాడుతుండే. అసలుంటిది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని క్రాకులు వచ్చినాయి. అంత దరిద్రం. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్కి వేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలమ్మా? 1,000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము. ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు, ఉన్నాయి బంద్ చేసుకుంటూ పోతారు. ఉన్న బంధులన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు, మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, గ్యారంటీగా గెలిపించే బాధ్యత ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్కి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారులు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు, బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ. మనకు ఓట్లంతా కూడా మనకి వేస్తారు, ప్రజలంతా కూడా మన దగ్గరకు ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు, వాళ్ళు కూడా 3 నెలల సంది బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా. కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ ఆశీర్వచనాలు. ఇవాళ మీటింగ్ మనము మల్కాజ్గిరి పార్లమెంటరీ ఎలక్షన్స్కి కలిసిన ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారికి, మల్లారెడ్డి గారికి, మల్లన్న గారికి, ఇంకా దయానంద్ గారికి, కృష్ణారెడ్డి గారికి, వివేకానంద సుభాష్ గారికి, గజల నాగేష్ గారికి, రాజశేఖర్ గారికి, ఇంకా ముందున్న వేదిక ముందున్న అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ ముందుగా నమస్కారం తెలియచేస్తూ, ఫ్రెండ్స్, మనం ఏదో ఒక చిన్న పొరపాటో మరి ఎక్కడో ఏదో దొరికింది, అధికారం లేనంత మాత్రాన నిరుత్సాహపడద్దు. దానికి నిదర్శనం ఈ మీటింగే అనిపిస్తుంది.